చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా చూశాను అనే భావన అయితే నాకు కలిగింది. 'ఇరుముడి' చూసిన తర్వాత. మూవీ అంతా కూడా చాలా న్యాచురల్‌గా అనిపించింది. మూవీలో సీన్స్ గాని, ఒక మలయాళం ఫిల్మ్ చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది. మనమా ఊరికి ఇవతల గాని, ఊరికి అవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి అనే డైలాగ్ ఏదైతే ఉందో నిజంగా చాలా బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు డైరెక్టర్. ఎస్పెషల్లీ ఆ 'మల్లెపూలు పల్లికి' అనే సాంగ్ ఏదైతే ఉందో అదైతే థియేటర్‌ని మొత్తాన్ని హోరెత్తించిందనే చెప్పొచ్చు. ఒక ఊపు ఊపింది థియేటర్‌ని. అంత బావుంది సాంగ్. ఏదైనా మూవీలో చూస్తే ట్విస్ట్ అనేది సినిమా ఎండింగ్‌కి దగ్గర పడుతున్నప్పుడో, లేపోతే సినిమా సెకండ్ హాఫ్‌లోనో, ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లోనో పెడతారు. ఈ సినిమాలో ట్విస్ట్ అనేది మీకు క్లైమాక్స్‌లో చూపిస్తారు. క్లైమాక్స్‌లో డివైన్ ఎంట్రీ అనేది ఉంటుంది. అది చాలా మంచిగా అనిపిస్తది. ఒక స్టోరీకి సరైన మీనింగ్ ఇస్తూ ఉంటది. డివైన్ ఎంట్రీ లేకపోయి ఉండుంటే మూవీకి అంత కన్విన్సింగ్‌గా క్లైమాక్స్ అనేది అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో, ఆ క్లైమాక్స్‌లో ఆ సీన్ పెట్టడం అనేది మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. మూవీ హిట్ అవ్వడంలో. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా సస్పెన్స్ థ్రిల్లర్ టైప్‌లో వెళ్తుంది. రవితేజ గారి యాక్టింగ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో అయితే అవ్వచ్చు, సెకండ్ హాఫ్‌లో అయితే అవ్వచ్చు, క్లైమాక్స్‌లో అయితే అవ్వచ్చు. మూవీ మొత్తం చాలా ఎమోషనల్‌గా నడుస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ చూసుకుంటే చాలా మటుకు చాలామంది ఏడ్చే బయటికి వెళ్తారు థియేటర్ నుంచి. అదైతే గ్యారంటీ చెప్పగలను. అంతలా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుంది క్లైమాక్స్. సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గురుస్వామిగా జీవించారనే చెప్పొచ్చు. మూ ఈ మూవీలో నలుగురు గంజాయి బ్యాచ్ ఉంటారు. ఈ కిల్లింగ్స్ అన్నీ కూడా ఆ నలుగురు వల్లే జరుగుతున్నాయనే ఫీలింగు ఈ సినిమాలో మొదట డైరెక్టర్ గారు క్రియేట్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మీకు ట్విస్ట్ తెలుస్తుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. మూవీ అయితే బ్లాక్ బస్టర్. రవితేజ కెరీర్ రవితేజ గారి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాలో అసలు ఫ్లాసే లేవా? కాన్సే లేవా? అని అంటే ఉన్నాయి. ఎంత మంచి సినిమాలో అయినా కాన్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా కొన్ని ఉన్నాయి. పోలీస్ అనే సిస్టమే ఈ సినిమాలో అసలు కనబడదు. పోలీస్ ఎగ్జిస్టెన్స్ అనేదే కనబడదు. ఆ సిస్టమే ఎక్కడా లేనట్టు ఈ సినిమాని తీశారు. ఇంకోటేంటంటే అసలు ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలాగా కనబడరు ఎక్కడ కూడా. ఆ ఎమ్మెల్యే హోదాలో ఉన్నట్టు అనిపించదు. ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ అంతా కూడా ఒక సర్పంచో, లేతే వార్డ్ మెంబరో హ్మ్. ఇలా ఈ లెవెల్‌లో అనిపిస్తది తప్ప ఒక ఎమ్మెల్యే అనే ఫీలింగ్ అయితే రాదు. సాంగ్స్ చాలా బావున్నాయి. కాకపోతే బీజీఎం అనేది అంత గ్రేట్‌గా అయితే అనిపించలేదు. బీజీఎం మీద కొద్దిగా కాన్సంట్రేట్ చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకొక నెగెటివ్ ఏంటంటే ఆడపిల్లల మీద ఈ అసాల్ట్ అనేది ఇది ఈ మధ్య కాలంలో కొద్దిగా రొటీన్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు సినిమాల్లో సేమ్ ప్లాట్, సేమ్ సేమ్ కాన్సెప్ట్స్‌తోనే తెస్తున్నారు. సో, కొద్దిగా అది రొటీన్‌గా అనిపిస్తుంది. అది తప్పితే సినిమా అంతా కూడా చాలా నేచురల్‌గా చాలా మంచిగా ఉంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగెటివ్ ఏదన్నా ఉందంటే అది సాయి కుమార్ గారు చెప్పే ఒక డైలాగు.
ఆడపిల్లలకి భయమే శ్రీరామ రక్ష. భయం కాదు, భయపడితే కాదు, పోరాడితేనే న్యాయం జరుగుతుంది అని నిరూపించలేకపోయింది ఈ సినిమా. అది మాత్రం కాస్త బాధగా, కాస్త డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. అది అది నేను ఇచ్చే ఓవరాల్ రివ్యూ ఈ సినిమాకి. రేటింగ్స్ విషయానికి వస్తే 8.5/10. 8.5 అయితే నేను ఇస్తాను per 10కి.